హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం టాప్ 50 మ్యాథ్స్ క్వశ్చన్స్ ఫర్ రైల్వే ఎగ్జామ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ కెన్ డూ చెటైన్ వర్క్ ఇన్ 15 డేస్. ఏ వచ్చి ఒక పనిని 15 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 7.5 డేస్. ఇద్దరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 7.5 డేస్. బి ఎన్ని డేస్లో చేస్తారని అడిగారు. ఓకేనా? ఏ వచ్చి 15 డేస్, బి వచ్చి ఎన్ని డేసో తెలీదు. ఇద్దరూ కలిసి ఎన్ని డేస్లో చేస్తారు? 7.5. ఇక్కడ షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇక్కడ 15 ఉంటే ఇక్కడ ఏమైంది? 7.5 అయింది, అంటే హాఫ్ అయింది. హాఫ్ ఎప్పుడవుతుంది? ఏబి సేమ్ ఉంటేనే. అంటే ఏ 15 అంటే బి కూడా ఎంత? 15. అంటే బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 15 డేస్. మీకు బాగా అర్థమయ్యే దానికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్కి ఏ 10 డేస్లో చేస్తాడు, బి 10 డేస్లో చేస్తాడు. ఈ రెండు సేమ్ ఉంటే ఆన్సర్ హాఫ్ అవుతుంది. 10లో హాఫ్ ఎంత? 5. ఇప్పుడు చెప్పండి, ఏ 20 డేస్, బి తెలియదు. ఏ ప్లస్ బి వచ్చి 10 డేస్. అంటే ఆన్సర్ హాఫ్ అయింది. 20లో హాఫ్ ఎంత? 10. ఎప్పుడు హాఫ్ అవుతుంది? సేమ్ ఉన్నప్పుడే. ఏ 20 అంటే బి కూడా 20. ఇక్కడ 15 హాఫ్ అయింది. ఎప్పుడు హాఫ్ అవుతుంది? రెండు వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు. సపోజ్ 3 వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఏ 30, బి 30, సి 30. మూడు సేమ్ ఉంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది? బై 3 అవుతుంది. రెండు సేమ్ ఉంటే బై 2 అవుతుంది. మూడు సేమ్ ఉంటే బై 3 అవుతుంది. మన షార్ట్ కట్స్ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. బారు వడ్డీ ఎంతని ఇచ్చారు? 2040. ప్రిన్సిపల్ ఎంత? 8500. అసలు వచ్చి 8500. టైం పీరియడ్ 3 years. సింపుల్ ఇంట్రెస్ట్లో ఫార్ములా ఉంది. ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. ఇంట్రెస్ట్ ఎంత? 2040. ప్రిన్సిపల్ వచ్చి 8500. టైం పీరియడ్ 3 years. ఆర్ వాల్యూ తెలియదు. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏం కనుక్కోవాలంటే పి వాల్యూ కనుక్కోవాలి. మనకు తెలుసు కదా, ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 3 × 3 9. 9 + 1 10. 10/3 డివైడెడ్ బై 6 7s 42. 42 + 3 45. 45/7 ఇంటూ 2 × 1 2. 2 + 1 3. 3/2 ఇంటూ 3 × 7 21. 21 + 1 22/7 ఈజ్ ఈక్వల్ టు p/1/2. ఇది చేయాల్సిన అవసరమే లేదు, చాలా ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ మనకు పి వాల్యూ కావాలి. రైట్ సైడ్ పవర్లో 1/2 ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. అంటే ఆన్సర్ ఖచ్చితంగా స్క్వేర్ నెంబర్స్ అయి ఉండాలి. 22 స్క్వేర్ నెంబర్ కాదు, 22 స్క్వేర్ నెంబర్ కాదు. 484 అంటే 22 స్క్వేర్ కరెక్టే. 3 అనేది స్క్వేర్ నెంబర్ కాదు కదా. కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్, ఎందుకంటే దీనికి స్క్వేర్ ఉంది. 22/9 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. పవర్లో 1/2, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. కాబట్టి ఇలా మనం చేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు. ఇప్పుడు చేసి ఆన్సర్ నీట్గా చెప్దాం. 10/3 డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 45/7 రివర్స్ అంటే 7/45 ఇంటూ 3/2 ఇంటూ 22/7. 7 7 క్యాన్సల్. 2 5s 5 9s 3 3 క్యాన్సల్. p/1/2. పవర్లో 1/2 ఉంటే స్క్వేర్ రూట్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. p = 22/9 హోల్ స్క్వేర్.
22 స్క్వేర్ 484, 9 స్క్వేర్ 81. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 years ago, 2 years బ్యాక్ పాపులేషన్ ఎంత? 6,66,000. 2 years బ్యాక్ పాపులేషన్ 66,000. ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది? 5%. సెకండ్ ఇయర్ ఎంత తగ్గింది? 5%. ఇప్పుడు ఏం అడిగారు? ప్రజెంట్ పాపులేషన్. చేద్దాం. ఎనీ నెంబర్ 100%. 100% 66,000. 50%, 50% అంటే హాఫ్ 33,000. 5% ఎంత? 3,300. ఇంక్రీజ్ అంటే ప్లస్ కదా, యాడ్ చేయండి. యాడ్ చేస్తే 69,300. ఇప్పుడు 5% తీసేయాలి. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 69,300. 50% అంటే హాఫ్. హాఫ్ ఎంతో కనుక్కుందాం. హాఫ్ అంటే బై 2 కదా. 2 3s, 2 4s, 2 6 12, 3 4 650. 5% ఎంత? 3465 తీసేయాలి. 3465 తీసేయాలి. సబ్ట్రాక్షన్ చేసేయండి. డిగ్రీస్ కాబట్టి మైనస్ చేస్తాను. 35, 12లో 4 పోతే 8, 8లో 3 పోతే 5, 65,835. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హైట్ ఆఫ్ ద కోన్ ఎంత అని ఇచ్చారు? 12 సెంటీమీటర్స్. రేడియస్ ఆఫ్ ద బేస్ 3.5 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈ ఫార్ములా 1/3 πr²h. సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 పై అంటే ఎంత? 22/7. ఆర్ వాల్యూ 3.5, 3.5 ఇంటూ 3.5. హెచ్ వాల్యూ ఎంత? 12. 7 5s, 7 5s 35. నెక్స్ట్ 3 4s. 0.5 అంటే హాఫ్. 22లో హాఫ్ ఎంత? 11. 3.5 అంటే 7/2 ఇంటూ 4 అంటే ఎంత వస్తుంది మనకు? 14. 11 ఇంటూ 14 ఆన్సర్ 154. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సునీల్ ఎర్న్డ్ 10,692 యాజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 29,700. ప్రిన్సిపల్ ఎంత? 29,700. నెక్స్ట్ ఇంట్రెస్ట్ వచ్చి 10,692. బారు వడ్డీ. ఓకేనా? టైం పీరియడ్ వచ్చి 3 years. ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100 అప్లై చేయండి. PTR/100. ఇంట్రెస్ట్ వచ్చి 10,692. ప్రిన్సిపల్ వచ్చి 29,700. టైం పీరియడ్ 3 years. ఆర్ వాల్యూ తెలియదు. బై 100. 2 zeros 2 zeros క్యాన్సర్. 3తో క్యాన్సిల్ చేయండి. 3 3s, 3 5s 15, 3 6 18, 3 4s. నెక్స్ట్ 9తో క్యాన్సిల్ చేయండి. 9 3s 27, 9 3s 27. నెక్స్ట్ 9 4s 36, 9 3s 27, 9 9s 81, 9 6. నెక్స్ట్ 3 11s, 3 1s, 3 3s, 3 2s. 11 12s అంటే ఆర్ వాల్యూ ఎంత? 12. వడ్డీ రేట్ వచ్చి 12. హిజ్ ఫ్రెండ్ అనిల్ ఇన్వెస్టెడ్ 12,500. ప్రిన్సిపల్ వచ్చి 12,500. టైం పీరియడ్ 2 years. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 12%. ఏ ఇంట్రెస్ట్ అన్నారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్ర వడ్డీ అన్నారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఏ ఇంట్రెస్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునే దానికి షార్ట్ కట్ ఉంది. ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి. షార్ట్ కట్ ఏమంటే డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ 12, 12కి డబుల్ 24, 12కి స్క్వేర్
144. 2 years అయితే షార్ట్ కట్ డబుల్ స్క్వేర్, ఆర్ వాల్యూ 12, 12కి డబుల్ 24, 12కి స్క్వేర్ 144, స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ అంటే ఎంత వస్తుంది 25.44. ఇంట్రెస్ట్ వచ్చి 25.44. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత 12,500. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, 25.44. 125 ఏమని రాయొచ్చు 1000/8 అని రాయొచ్చు. 1000/8 అంటే 125. 8 3s 24, 14 కదా, 8 1s 8, 64, 8 8s అంటే ఆన్సర్ 3180. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని ట్రై చేయండి, ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, చాలా ఈజీగా చేయొచ్చు, ఫాస్ట్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఇన్కమ్స్ వచ్చి ఏ రేషియోలో ఉన్నాయి 5:7. ఎక్స్పెండిచర్స్ వచ్చి 1:1. సేవింగ్స్ ఇచ్చారు. ఏ సేవింగ్ వచ్చి 2000, బి సేవింగ్ 4000. చూడండి, ఇన్కమ్లోంచి సేవింగ్స్ తీసేస్తే ఏమొస్తుంది ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అంటే ఆదాయం, సేవింగ్స్ అంటే ఆదా, ఎక్స్పెండిచర్ అంటే వ్యయం. ఓకేనా? ఇన్కమ్లోంచి సేవింగ్స్ తీసేస్తే ఎక్స్పెండిచర్ వస్తుంది. ఏ ఇన్కమ్ 5x, బి ఇన్కమ్ 7x. 5x 7x. ఏ వచ్చి ఎంత సేవ్ చేశాడు 2000, బి వచ్చి ఎంత సేవ్ చేశాడు 4000. ఎక్స్పెన్సెస్ రేషియో 1:1. క్రాస్ మల్టిప్లై చేయండి. 5x - 2000 ఈజ్ ఈక్వల్ టు 7x - 4000. 7xలో 5x పోతే 2x. లెఫ్ట్ సైడ్కి వెళ్తే 4000. 4000 - 2000 2000 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 1000. క్వశ్చన్లో ఏమడిగారు ఇన్కమ్ ఆఫ్ ఏ. ఇన్కమ్ ఆఫ్ ఏ అంటే 5x కదా, అంటే 5 × 1000 5000 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ పై చార్ట్ ఇచ్చారు. పై చార్ట్లో ఏమి ఇచ్చారు పర్సంటేజెస్ ఇచ్చారు. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 5000 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఈ పర్సంటేజెస్ అంతా దేంతో కనుక్కోవాలా 5000లో కనుక్కోవాలి. మెకానికల్ అంటే 12%. మెకానికల్ అంటే 12%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ వచ్చి 5000. పర్సంటేజ్ అంటే 2 జీరోలు క్యాన్సిల్ అవుతాయి, ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 12 × 50 600. ఈ విధంగా మనం ఒక్కొక్క బ్రాంచ్లో ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారో ఈజీగా కనుక్కోవచ్చు. కాలేజ్ డిసైడెడ్ టు గివ్ 300 per స్టూడెంట్. ఒక స్టూడెంట్కి ఎంత ఇస్తారు 300. హౌ మచ్ విల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్ గెట్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్ అంటే ఎంత 20%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 20 × 50 1000 ఉన్నారు. ఒక స్టూడెంట్కి ఎంత ఇస్తారు 300 ఇస్తారు. ఎందుకు ఇస్తారు టీచింగ్ మెటీరియల్స్ కొనుక్కునేదానికి 300 ఇస్తారు. అంటే టోటల్ అమౌంట్ ఎంత ఇస్తారు 3 lakhs అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 9:5. మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి 9:5. when 6 liters of water is added to the mixture. ఎంత వాటర్ యాడ్ చేసాం 6 liters. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఏమైంది 9:7. మీరు గమనిస్తే ఇక్కడ వాటరే యాడ్ చేసాం, మిల్క్ యాడ్ చేయలేదు. అంటే మిల్క్ ఎలా ఉండాలా సేమ్గా ఉందా. 5కి 7కి డిఫరెన్స్ ఎంత 2. అంటే 2 parts ఎంత 6 liters. క్వశ్చన్లో ఏమడిగారు
ఫైండ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్చర్. మిల్క్ అంటే ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. 2కి 6కి రిలేషన్ ఇంటూ 3. 9 ఇంటూ 3 27. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ ఈస్ ఈక్వలెంట్ టు 3/4? వీటిని సింప్లిఫై చేస్తే 3/5 రావాలి. చూడండి, ఇది చాలా ఈజీ, అందుకని చెప్పడం లేదు. వీటిని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 3/5. ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ రూపీస్ 1,59,250 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏబిసిడి. ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసాం? A/B ఎంత? 1:3. B/C 2:5. C/D 2:3. ఇక్కడ 3 రేషియోలు ఇచ్చారు. A/B, B/C, C/D. ఇక్కడ మనం సింగిల్ రేషియో చెప్పాలి. ఎలా చెప్పాలంటే షార్ట్ కట్ ఉంది. 1:2 అంటే 4. 1:2 అంటే 4. నెక్స్ట్ ఇలా మల్టిప్లై చేయాలి. 3:2 6. 6:2 12. నెక్స్ట్ వచ్చి ఇలా మల్టిప్లై చేయాలి. 3:5 15. 15:2 30. లాస్ట్ వన్ కావాలంటే ఇలా మల్టిప్లై చేయాలి. 3:5 15. 15:3 45. చూడండి, టోటల్ ఎన్ని పార్ట్స్? టోటల్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. 16 ఒక 30 46. 46 ఒక 45 91. టోటల్ 91 పార్ట్స్. టోటల్ అమౌంట్ ఎంత? 159,250. షేర్ ఆఫ్ ఏ. ఏ అంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. క్యాన్సలేషన్ చేయండి. నెక్స్ట్ 7తో క్యాన్సిల్ చేయండి. 7 13s, 7 2s 14, 19 కదా. 7 2s 14 52. 7 7s 49, 35. 7 5s. 13తో క్యాన్సిల్ చేయండి. 13 1s 13. ఎంత మిగులుతుంది? 9. 13 7s 91. 13 5s. అంటే రిలేషన్ ఎంత? 1750. అంటే ఆన్సర్ కావాలంటే 4 × 1750 మల్టిప్లై చేయండి. స్టేట్. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ వెజల్ మిల్క్ అండ్ వాటర్. ఒక వెజల్లో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 8:7. మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 8:7. అనదర్ వెజల్ మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:9. ఇన్ వాట్ రేషియో మిక్చర్ ఆఫ్ బోత్ వెజల్స్ షుడ్ బి మిక్స్డ్ టుగెదర్. అంటే ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేయాలి అని అడిగారు. ఎలా మిక్స్ చేయడం వల్ల మిక్చర్ వాటర్ మిల్క్ రేషియో 9:7. ఇక్కడంతా మిల్క్ వాటర్ రాశారు కాబట్టి ఇక్కడ వాటర్ మిల్క్ ఇచ్చారు కదా. రేషియో ఎంత? 9:7. అదే మిల్క్ వాటర్ అంటే 8:9. మిక్స్ చేస్తే రేషియో ఎంత వస్తుంది? 8:9. ఇప్పుడు ఎలా చేయాలంటే ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయండి. అంటే మిల్క్ మీదన్నా ఫోకస్ చేయండి, లేదంటే వాటర్ మీదన్నా ఫోకస్ చేయండి. మిల్క్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ మిల్క్ అంటే ఎంత? మిల్క్ అంటే 8 టోటల్ ఎన్ని పార్ట్స్? 15. ఇక్కడ మిల్క్ అంటే 7 + 9 16. ఇక్కడ మిల్క్ అంటే 8/17. ఇప్పుడు ఏం చేయాలంటే అలిగేషన్స్ అండ్ మిక్చర్స్ ప్రకారం చేస్తాము. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. మైనస్ చేద్దాం.
నెక్స్ట్ 8/15 minus 8/17. 8/17 minus 7 into 60. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనల్గా ఏమొస్తుంది మనకు రేషియో వస్తుంది. క్యాలిక్యులేట్ చేద్దాం. 16 into 17. 16 8s 128. 17 7s 119. నెక్స్ట్ 8ని కామన్ తీసేస్తే 15 into 17. 17 minus 15 2. 17లో 15 పోతే 2. నెక్స్ట్ 17 17 క్యాన్సల్. నెక్స్ట్ 128లో 119 తీసేస్తే 9 into 15. 9 into 15. 8 into 2 16. 16 into 16 256. 15 9s 135 is to 256. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. an alloy A contains metal X and Y. ఏలో X Y ఏ రేషియోలో ఉన్నాయి 5:2. బిలో X Y ఏ రేషియోలో ఉన్నాయి 3:4. alloy C is prepared by mixing alloys A and B in the ratio 4:5. ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయి 4:5. పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ ఇన్ alloy C. ఈ రెండింటిని మిక్స్ చేస్తే alloy C వస్తుంది. చూడండి, మీరు గమనిస్తే టోటల్ ఎంత 7. టోటల్ ఎంత 7. అంటే ఏ రేషియోలో ఉన్నాయి 1:1. కానీ 4:5 రేషియోలో ఉండాలి. ఏ రేషియోలో ఉండాలా 4:5. కాబట్టి ఫస్ట్ దాన్ని 4తో సెకండ్ దాన్ని 5తో మల్టిప్లై చేస్తాను. 5 into 4 20. 2 into 4 8. 3 into 5 15. 4 into 5 20. నెక్స్ట్ ఈ రెండింటిని మిక్స్ చేస్తే టోటల్ ఎంత 28. టోటల్ 35. ఈ రెండింటిని మిక్స్ చేస్తే సి వస్తుంది. సి టోటల్ ఎంత ఉంటుంది 63. పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఎంత ఉంది ఇక్కడ 20 ఇక్కడ 15. 20 + 15 35. టోటల్ సి ఎంత ఉంది 63. పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100. 7 5s 7 9s. చూడండి 1/9 అంటే 11.11. 5/9 అంటే ఇంటూ 5 చేయాలా. ఇంటూ 5 చేస్తే 55.55. లేదంటే 1/9 అంటే ఏమని రాయొచ్చు మనం 11 1/9%. 5/9 అంటే 5తో మల్టిప్లై చేయండి. 5 into 11 55. 5 into 1/9 5/9. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్. మార్క్డ్ ప్రైస్ ఎంతని ఇచ్చారు. మార్క్డ్ ప్రైస్ వచ్చి 15,800. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు. రాయితీ వచ్చి 20% ఇచ్చారు. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు మార్క్డ్ ప్రైస్. ఫైనల్గా వచ్చే ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. స్టార్టింగ్ ఉండే ప్రైస్ని కాస్ట్ ప్రైస్ అంటారు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ 10%. ప్రాఫిట్ వచ్చి 18%. ఇక్కడ ఏం కనుక్కోవాలా కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కనుక్కుందాం. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత 15,800. 10% ఎంత 1580. 20% అంటే డబుల్ చేయాలా. డబుల్ చేస్తే 3160 వస్తుంది. డబుల్ చేస్తే ఎంత వస్తుంది 3160. డిస్కౌంట్ అంటే తగ్గించాలి కదా. 15,800లో 3160 తీసేయండి. తీసేస్తే 12,640 వస్తుంది. 12,640. ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ అంటే ప్లస్ కదా 100 + 18 118/100.
సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 12,640. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేట్ చేసి కాస్ట్ ప్రైస్ని కామెంట్లో పోస్ట్ చేయండి, క్యాలిక్యులేషన్ చేయండి, చేసి ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 3 డిస్కౌంట్లు ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్పాలంటే సింగిల్ డిస్కౌంట్ చెప్పాలి. 3 డిస్కౌంట్లు ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా చెప్పాలంటే షార్ట్ కట్ ఉంది. డిస్కౌంట్ అంటే మైనస్ 100 - 10 90, 100 - 15 85, 100 - 20 80. నెక్స్ట్ 90% అంటే 90/100, 85% అలానే పెట్టుకోండి. 80% అంటే 80/100, 2 zeros 2 zeros క్యాన్సల్. నెక్స్ట్ 85 × 8, 85 × 8 అంటే 5 8s 40, 8 8 64 68, 680 వస్తుంది. 680 × 9 0 8 9 72, 6 9 54, 54 ఒక 7 6120 వస్తుంది. అంతా క్యాలిక్యులేషన్ చేస్తే 6120. నెక్స్ట్ బై 100 ఉందా అంటే 61.20%. అంటే స్టార్టింగ్ 100 ఉన్నింది, ఇప్పుడు ఎంత అయింది? 61.20. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? ఆన్సర్ కావాలంటే -100 చేయాలి. ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి మనం? -100. 61.20లోంచి 100ని తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 38.8. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. చాలా సింపుల్, క్యాలిక్యులేట్ చేయండి. ఆన్సర్ కావాలంటే -100 చేయాలి. -38.8 మైనస్ అంటే ఏమని? డిస్కౌంట్. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, బిఫోర్ 6 years, 6 years బ్యాక్ రాధా రామ్ ఏజెస్ రేషియో ఎంత? 5:8. చూడండి, 6 years బ్యాక్ రాధా రామ్ రేషియో 5:8. డిఫరెన్స్ ఇచ్చారు. డిఫరెన్స్ ఎంత అని ఇచ్చారు? 6 years. డిఫరెన్స్ అంటే 3 parts. 3 parts ఎంత? 6 years. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ అంటే టైం పీరియడ్ ఎంతో తెలియదు. టైం పీరియడ్ ఎంతో తెలియదు. రేషియో ఎంత అవ్వాలా? 13:16. మీరు గమనిస్తే 5 13 అయింది అంటే ఎంత యాడ్ అయింది? 8. 8 వచ్చి 16 అయింది అంటే ఎంత యాడ్ అయింది? 8. అంటే 8 parts యాడ్ అయింది. ఎంత యాడ్ అయింది? 8 parts. 3 parts వచ్చి 6 years, 8 parts వచ్చి రిలేషన్ 2 కదా. 8 × 2 ఎంత? 16 years. అంటే ఎన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి? 16 years. 16 years యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 6 years బ్యాక్ ఉన్నారు. 6 years బ్యాక్ నుంచి 16 years యాడ్ అవుతాయంటే ఏమని? ఆఫ్టర్ 10 years అని. ఏమని? ఆఫ్టర్ 10 years. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోండి. ఒకవేళ పాసిబుల్ అయితే ట్రై చేయండి, లేదంటే నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఆన్సర్ చేసిన వాళ్ళు ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ ప్రపోర్షన్ చూడండి. ఏబిసి ఎలా ఉన్నాయి? ప్రపోర్షన్లో ఉన్నాయి. ఏబిసి ప్రపోర్షన్లో ఉంటే B² = AC అని, B √AC. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏబిసి. థర్డ్ ప్రపోర్షన్ అంటే సిఎన్. సి అంటే ఏమని? థర్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ ఇక్కడ బి అంటే ఎక్స్, ఫార్ములా √AC. రూట్ ఏ వాల్యూ 10, సి వాల్యూ 90. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చాయని మన ఛానల్లో క్లియర్గా 30 days
రైల్వే కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 900 అంటే ఎంత? 30. అంటే ఎక్స్ వాల్యూ వచ్చి 30. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా యూజ్ చేద్దాం. b ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసి. y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ అంటే 12, సి అంటే 27. 12 ఏమని రాయొచ్చు? 4 ఇంటూ 3 అని రాయొచ్చు. రూట్ 4 అంటే 2. 27 ఇంటూ 3 81. రూట్ 81 ఎంత? 9 అంటే 18. ఎక్స్ వాల్యూ వచ్చి 30, వై వాల్యూ 18. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 17th క్వశ్చన్ ఆన్సర్ అని పోస్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 లైక్స్ వచ్చాయంటే నేను ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ టోటల్ కాస్ట్ ఆఫ్ 90 ఆర్టికల్స్. 90 ఆర్టికల్స్ కాస్ట్ ఎంత? 5400. అంటే 1 ఆర్టికల్ ఎంత? 60 రూపీస్ కదా. డివిజన్ చేసా. 5400 డివైడెడ్ బై 90, 96. అంటే 1 ఆర్టికల్ వచ్చి 60 రూపీస్. ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 70 ఆర్టికల్స్. 1 ఆర్టికల్ వచ్చి 60 రూపీస్. 70 ఆర్టికల్స్ వచ్చి 4200. 70 ఆర్టికల్స్ని 4200కి కొన్నాడు. ఎంతకి సేల్ చేస్తున్నాడు? 5040కి. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ అంటే ప్రాఫిట్ వస్తుంది. పర్సంటేజ్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 840. కాస్ట్ ప్రైస్ ఎంత? 4200. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సల్. 42 2s. అంటే ఆన్సర్ వచ్చి 4th ఆప్షన్, ఏ గెయిన్ ఆఫ్ 20%. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్. ఇది సర్క్యులర్ పాత్. రాహుల్ టేక్స్ 15 minutes. రాహుల్ వచ్చి ఒక రౌండ్ వేసేదానికి 15 minutes రాహుల్. అదే అనిల్కి ఒక రౌండ్ వేసేదానికి 18 minutes. ఇద్దరు ఒకే పాయింట్ దగ్గర ఒకే టైంకి స్టార్ట్ అయ్యారు. అదే విధంగా ఒకే డైరెక్షన్లో వెళ్తా ఉన్నారు. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్? ఇటువంటి క్వశ్చన్ ఇస్తే ఏం కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 15, 18. 15కి 18కి ఎల్సిఎం కనుక్కుందాం. నెక్స్ట్ 3 5s 3 6. ఎల్సిఎం అంటే 90. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 2:3. హెచ్సిఎఫ్ వచ్చి 21, ఎల్సిఎం వచ్చి 126. రెండిట్లో కామన్గా ఉండే దాన్ని ఏమంట? హెచ్సిఎఫ్. అంటే రెండిట్లో కామన్గా హెచ్సిఎఫ్ ఉంటుంది. హెచ్సిఎఫ్ ఎంత? 21. ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? 2 into 21 42. 3 into 21 63. క్వశ్చన్లో ఏమడిగారు? డిఫరెన్స్. 63కి 42కి డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత? 21. అంటే ఆన్సర్ 3rd ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫేవరెట్ పిజ్జా టాపింగ్. చూడండి, ఇక్కడ 5 రకాల పిజ్జాస్ ఉన్నాయి. టమోటో, పెప్పరోని, ఆనియన్, క్యాప్సికమ్, మష్రూమ్. ఇక్కడ రేటింగ్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ వర్డ్స్. టమాటోకి ఎన్ని వర్డ్స్ వచ్చాయి? 100. నెక్స్ట్ పెప్పరోనీకి 300. ఆనియన్కి 200. క్యాప్సికమ్కి 125. 250. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వర్డ్స్ ఫర్ పెప్పరోనీ? పెప్పరోనీ అంటే ఎంత? 300 బై టోటల్. టోటల్ అంటే యాడ్ చేయాలి. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. టోటల్ యాడ్ చేద్దాం.
100, 300, 200 ఇలా యాడ్ చేస్తే అయిపోతుంది. 100, 400, 600, 850, 875, 975. 300/975 into 100. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమని ఇచ్చారు? 2/25 ఆఫ్ ప్రిన్సిపల్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2 times రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. P టైం పీరియడ్ అంటే 2R by 100 is equal to 2/25 P. Principal cancel, 2 cancel, 25 4s. R square is equal to 4 అంటే R వాల్యూ ఎంత? 2 అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టార్ట్ బిజినెస్. ఏ అనే వ్యక్తి బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 75,000. బి వచ్చి లేట్గా జాయిన్ అయ్యాడు. ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు? 5 months తర్వాత. బి ఇన్వెస్ట్మెంట్ 80,000. ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఏ ఇన్వెస్ట్మెంట్ 75,000. ఏ ఎంత టైం ఉన్నాడు? 1 year. 1 year అంటే ఎన్ని మంత్స్? 12 months. బి ఇన్వెస్ట్మెంట్ 80,000. ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు? 5 months తర్వాత. 1 year అంటే 12 months. 5 months తర్వాత జాయిన్ అయ్యాడంటే 7 months ఉంటాడు. ఇప్పుడు మనం ప్రాఫిట్ రేషియో కనుక్కుందాం. 3 zeros క్యాన్సల్, 4 3s, 4 2s. నెక్స్ట్ ఇంకా దేంతో అన్నా క్యాన్సల్ అవుతుందా? క్యాన్సల్ అవుతుంది. 5 3s 15. 225 is to 5 3s 15. 225 is to 14. టోటల్ ఎన్ని పార్ట్స్? పైన రాస్తాను చూడండి. టోటల్ వచ్చి ఎన్ని పార్ట్స్? 9, 239. టోటల్ 239 పార్ట్స్. టోటల్ ప్రాఫిట్ ఎంత? 4,08,800. షేర్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ షేరు బి షేరు కనుక్కోవాలి. నేను బి షేర్ కనుక్కుంటా. బి అంటే ఎన్ని పార్ట్స్? 14 పార్ట్స్. లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ లేదంటే 7తో క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 14 పార్ట్స్ కావాలంటే 14 divided by 239 into 408800. 14 పార్ట్స్ కావాలి కాబట్టి 14/239 into 4088. డివిజన్ చేయండి. 4088ని 239తో చేయండి. 239 ones 239. 18లో 9 పోతే 9. 9లో 3 పోతే 6. 1698. నెక్స్ట్ లాస్ట్లో 8 ఉంది. లాస్ట్లో 8 ఉంటే దేంతో మల్టిప్లై చేయాలా? 9 2s 18, లేదంటే 9 3s 27, 9 4s 36, 9 5s 35, 9 6 54, 9 7 63, 9 9s 8తో చేయండి. 8 9 72, 8 3s 24, 31, 16, 19. పోదు. ఏదో క్వశ్చన్లో ఏదో రాంగ్ ఉన్నట్టు ఉంది, లేదంటే క్యాలిక్యులేషన్ ఓకే అర్థమైంది కదా. షేర్ ఆఫ్ ఏ అండ్ బి. బి షేర్ అంటే 14 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? 239 పార్ట్స్. 9 239. క్యాన్సలేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పోలీస్ మ్యాన్ సా ఏ థీఫ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 68 meters. ఇతను వచ్చి థీఫ్, ఇతను వచ్చి పోలీస్.
పోలీస్కి థీఫ్కి డిస్టెన్స్ ఎంత? 68. థీఫ్ స్టార్ట్ రన్నింగ్. థీఫ్ వచ్చి ఈ డైరెక్షన్లో రన్నింగ్ చేస్తారు, పోలీస్ వచ్చి ఈ డైరెక్షన్లో చేజింగ్ చేస్తారు. అంటే సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ థీఫ్ స్పీడ్ ఎంత? 4 మీటర్ పర్ సెకండ్. పోలీస్ స్పీడ్ 9 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఏమడిగారు? టైం అడిగారు. టైం ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ 68, సేమ్ డైరెక్షన్ కదా, అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? సబ్ట్రాక్షన్. 9లో 4 పోతే 5, 5 1s 5, 18, 5 3s 15, 5 6. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు. ఇది ఏ సిరీస్ అంటే అర్థమెటిక్ సిరీస్, అంటే అంక శ్రేణి. నెక్స్ట్ 19th టర్మ్ కనుక్కోవాలి. ఎంత టర్మ్కి ఫార్ములా ఏమంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఎంత టర్మ్ అంటే మనకేం కావాలా? 19th టర్మ్ కావాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? 22. ఎన్ వాల్యూ ఎంత? 19. 19 మైనస్ 1. నెక్స్ట్ డి. డి అంటే ఎలా కనుక్కోవచ్చు? T2 మైనస్ T1. సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ తీసేస్తే డి వస్తుంది. 26 మైనస్ 22 అంటే 4. డి వాల్యూ 4. 22 ప్లస్ 19లో 1 పోతే 18. 18 ఇంటూ 4 72. అంటే ఆన్సర్ ఎంత? 94. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను టాప్ 50 క్వశ్చన్స్ చేశాను కదా, ఒకవేళ 100 లైక్స్ వచ్చాయంటే తక్కువ టైంలోనే టాప్ 100 వీడియోస్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ ఎవరీవన్.